మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన శ్రేష్టమైన శుభనామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమను వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ విధముగా మీ ముందుకు వచ్చుటకు దేవాతి దేవుడు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. మరి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన సమయంలో దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మరి యొక్క శిలువ ధ్యాన కూడికలు మరియు ఉపవాస ప్రార్థనలు ప్రతి సంఘంలో నిర్వహించబడుచున్న ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. మరి యొక్క ఉపవాసం ఉంటున్నటువంటి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా ఏ రీతిగా ఉపవాసము నుండి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు, ఏ రీతిగా ప్రభువులో కొనసాగుచూ ఉన్నారు అనేటువంటి సత్యాలను గురించి దేవాతి దేవుడు మాట్లాడవలసిందిగా ప్రేరేపిస్తూ ఉండగా మీ అందరి మధ్యకి దేవుని పక్షంలో ఒక ప్రశ్నను నేను అడగాలని దేవుని పక్షంలో నేను సిద్ధపడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు ఉపవాసం ఉంటున్నటువంటి మనందరితో కూడా నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అది ఏమనగా, మీరు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా అని దేవుని యొక్క ప్రశ్నగా ఉన్నది. ఈ యొక్క ప్రశ్న నేను అడగట్లేదు, కానీ దేవాతి దేవుడే తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరితో కూడా ఈ యొక్క రాయించబడినటువంటి యొక్క అద్భుతమైన పరిశుద్ధాత్మ గ్రంథము నుండి మనందరితో మాట్లాడుచూ ఉన్నారు. రండి దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఏమిటో చదువుకుందాము. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలను. ఈ 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చిచున్నప్పుడు నాయందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా. మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునికే కదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకు కదా పానము చేసిరి. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో నీ పాదముల చెంతకు మేము చేరి ఉన్నాం ప్రభువా. ఈ యొక్క వాక్య సత్యములతో నీ బిడ్డలమైన ప్రతి ఒక్కరితో కూడా మీరే నేరుగా మాట్లాడమని, నీ బిడ్డలకు కావలసినటువంటి దివ్యమైన వాక్య సత్యములను మీరే బోధించి నీ బిడ్డలకు కావలసినటువంటి దివ్యమైన మాటలు అందించండి. ఏ రీతిగా ఉపవాసం ఉండాలనో, భక్తి కలిగిన ఉపవాసం ఏమిటినో, నీకిష్టమైన ఉపవాసము తండ్రి నీ బిడ్డలు చేయుట ద్వారాగా వారి ప్రార్థనలో విజయం సాధించేవారుగా ఉండుటకు మీరే నీ బిడ్డలతో నేరుగా మాట్లాడి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుని అల్పుడినైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొనమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి జకర్యా ఆనాటి కాలంలో ఉన్న దేవుని బిడ్డలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ 70 సంవత్సరములు కూడా మీరు 5వ నెలలో 7వ నెలలో ఉపవాసము సలుపుతూ వస్తున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, కానీ నాయందు భక్తి కలిగి ఉపవాసం ఉన్నారా అని తండ్రి అయిన దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక దేవుని సన్నిధిలో తండ్రి అయినటువంటి దేవుడు కోరుకునేటువంటి ఉపవాసం ఏమనగా భక్తి కలిగిన ఉపవాసం, దేవుని యందు విశ్వాసం కలిగిన ఉపవాసం, ప్రభువుతో సహవాసం చేసే ఉపవాసం. మన జీవితాలలో మనము అట్టి విధమైనటువంటి ఉపవాసం చేసినప్పుడే దేవుని తగిన దీవెన మనం పొందుకుంటామని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకనగా అనేకులైన భక్తులు వారు భక్తి కలిగిన ప్రార్థన చేశారు, భక్తి కలిగిన ఉపవాసం చేశారు, భక్తి కలిగి దేవునితో సహవాసం చేసి ఎన్నో దీవెనలు పొందారు. దేని బిడ్డలారా, దైవజనులు దినకరణ గారు రోజుకి 7 నుంచి 8 గంటలు ప్రార్థనలో గడిపేటువంటి అనుభవం కలిగినటువంటి వారై ఉన్నారు. వారు భక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో వారు కొనసాగి ఉన్నవారై ఉన్నారు. కనుక వారు ఎన్నో విజయాలు చూశారు. అనేక మందికి స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదాన్ని అందించినటువంటి వారైనట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం.
కాబట్టి దేని బిడ్డలారా, మరి అదే విధముగా మనం చూసినట్లయితే యేసన్న గారు అయితే నెలలో 25 రోజులు ఆల్ నైట్లో వారు ఉండేవారటండి. ప్రతి పగలు సువార్త సభల్లో ఉండి, ప్రతి రాత్రి కూడా ఆల్ నైట్లో ఉండి వారు ఎంతగానో కష్టపడి సేవ చేసి అనేక ఆత్మలు రక్షించి ఈ రోజున కొన్ని లక్షల ఆత్మలు వారిని రక్షించగలిగినారు. వారి భక్తి, వారి విశ్వాసము, వారి ఉపవాసము, వారి ప్రార్థన అనేకులను రక్షించినదైనది. కనుక మన జీవితాల్లో మనం కలిగి ఉండాల్సిన గొప్ప నమ్మకం ఏంటంటే, అయ్యో నా భక్తి ఏ పాటిదండి, నేనేమి చేయగలను అని మీరు ఏమాత్రం అనుకోవాల్సిన పని లేదు. ఒక వృద్ధురాలికి 2 కొండలు ఉన్నాయండి. ఒక కొండ చిల్లు కొండ, ఒకటి మంచి కొండ. ఆ చిల్లు కొండ చాలా బాధపడుతూ ఉండేది, అయ్యో నా యజమానురాలికి కొండ నిండా నీళ్లు తేలేకపోతున్నానని. ఆ మంచి కొండ చాలా బడాయి చేస్తూ ఉండేది. ఒక రోజున ఆ యొక్క చిల్లుకొండ ఎంతో బాధపడుతున్నప్పుడు ఆ మామగారు చూసి ఆ చిల్లుకొండతో చెప్పారట, అమ్మా నువ్వు కూడా నాకు మంచి చేస్తున్నావు, ఎందుకంటే ఆ బావి దగ్గర నుంచి నేను నీళ్లు తెచ్చుకున్నటువంటి ఆ దారిలో నీ చిల్లులో నుంచి కారిపోతున్న నీళ్ళన్నీ కూడా ఎక్కడ వెళ్ళట్లేదు, నేను అక్కడ వేసిన కూరగాయ మొక్కలకి ఆ నీళ్లు వెళుతున్నాయి, కాబట్టి అక్కడ మంచి కూరగాయలు కాస్తున్నాయి, ఆ కూరగాయలు అమ్ముకొని నేను బ్రతుకుతున్నానని చెప్పారంట. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీవు ఎంతటి చిన్న ప్రార్థన చేసినా, చిన్న భక్తి చేసినా ఆ తండ్రి అయిన దేవుడు నీ భక్తిని ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ నీలో ఉన్నటువంటి దీర్ఘ ప్రార్థనలు చేయగలవా, లేకపోతే చాలాసేపు దేవునితో గడపగలవా? ఇలాంటి పరిస్థితులు కాదు. నీలో ఉన్నటువంటి భక్తిని బట్టి, నీలో ఉన్న ప్రార్థన బట్టి ఆ తండ్రి అనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు. నిజమైన భక్తి ఏమిటంటే దేని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అని చెప్పి చక్కని భక్తుడు రాస్తూ ఉన్నారు. యాకోబు మరి రాస్తున్నటువంటి పత్రికలో చక్కని మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేని బట్టి దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏంటంటే, దీనులైనటువంటి వారిని, పిల్లలను, అలాగే విధవరాండ్రను, ఆపదలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని మనం పరామర్శించుట, వారిని ఆదుకొనుట, వారికి సహాయము చేయటే నిజమైన భక్తి. అంటే మనం భోజనం చేస్తున్నాము, మనం భోజనం మానేస్తున్నాం, అదే ఉపవాసం అనుకుంటున్నాం. కానీ మనము మానివేసిన భోజనాన్ని ఒక దైవజనుడికి కానీ, ఒక పేదవాళ్ళకి కానీ మనం పెట్టినప్పుడు అది నిజమైన ఉపవాసం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక తల్లి కూడా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసిందంట, ప్రభువా ఈరోజు నా ఇంటికి రండి అని చెప్పి. ఆ రోజు రకరకాల పిండి వంటలు, రకరకాల మరి వంటకాలన్నీ చేసి రెడీ చేసిందంట వేడివేడిగా. ప్రభువా రండి రండి అని ప్రార్థిస్తూ ఉండగా ఎవరో ఒక ముసలి వ్యక్తి వచ్చి అడిగాడంట, అమ్మా భోజనం ఉంటే పెట్టమ్మా అంటే, ఆ వ్యక్తితో ఈ యొక్క మహాభక్తురాలు ఏం చెప్పింది తెలుసా, నేను దేవుని కోసం, యేసే కోసం ఎదురు చూస్తుంటే నువ్వెందుకు వచ్చావు, నువ్వు వెళ్ళు అని చెప్పి బయటికి గెంటి వేసిందండి. మరి చిన్న పిల్ల వచ్చి, అమ్మా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అంటే, ఏంటి ఈరోజు నన్ను విసిగిస్తున్నారు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, యేసే నా ఇంటికి వస్తానన్నాడు కదా, ఎందుకు వచ్చారు మీరని చెప్పి ఆమెను కూడా బయటికి గంటేసిందండి. ఒక మరి పేద వ్యక్తి వస్త్రాలు లేక చలితో వచ్చాడు, అమ్మా నాకు వస్త్రాలు ఉంటే ఇవ్వండి అంటే అతన్ని కూడా చీకొట్టి బయటికి గంటి వేసింది. కానీ చిన్న పాకలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు మరి వాళ్ళ ముగ్గురిని పిలిచి వారికి చక్కగా అడిగిన వల్ల ఇచ్చి మరి ఆమెకున్న దాంట్లోంచి పెట్టి వారిని పంపించిందండి. సాయంకాలం వరకు ప్రార్థన చేసింది ఈమె, ప్రభువా నువ్వు వస్తానన్నావు, ఎందుకు రాలేదు అని అడిగితే ప్రభుల వారు స్వరంతో మాట్లాడారు, అమ్మా నేను నీ ఇంటికి 3 సార్లు వచ్చాను. ఒక ఆకలితో ఉన్న వ్యక్తిగా వచ్చాను, ఒక దాహంతో ఉన్న వ్యక్తిగా వచ్చాను, ఒక వస్త్రహీనుడిగా నేను వచ్చాను, కానీ నీవు నన్ను చేర్చుకోలేదు, నన్ను బయటికి గంటి వేస్తావు అని చెప్పినప్పుడు అయ్యో ప్రభువా అని ఏడుస్తూ ఉంది. కానీ అమ్మా నీవు చేసిన భక్తి నాకు ఇష్టం లేదు, భక్తి నేను నేరుగా వచ్చి నీవిచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించలేదు, కానీ ఒక పేదవానిగా, మరి దీనుడిగా, ఒక దరిద్రుడిగా ఎవరైతే వస్తారో వారి రూపంలోనే నీ యొద్ద నేను స్వీకరిస్తానని ఆ తండ్రి దేవుడు చెప్పినప్పుడు
ఎంతో బాధపడిందండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, నేను దేవునికి చేస్తున్నాను, నా దేవునికే ఇస్తాను అని నువ్వు భక్తి చేస్తున్నావు, కానీ ఆ ఉపవాసం ఉండి నా దేవునితో గడుపుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీ పక్కనే ఉన్న కష్టపెడుతున్న వ్యక్తికి, బాధపడుతున్న వ్యక్తికి నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? అదే నిజమైన భక్తి, అదే భక్తి కలిగిన ఉపవాసం. యెషయా గ్రంథంలో కూడా 58వ అధ్యాయంలో 7-8 వచనాల్లో అదే వ్రాయబడి ఉంది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు. ఈ విధముగా దిక్కులేని వారిని, దీనులను, మరి రక్త సంబంధులకు ముఖం తిప్పకుండా ఉండి వారికి సహకారం చేయటమే నిజమైన ఉపవాసము, నాకు ఇష్టమైన ఉపవాసం అని అక్కడ రాయబడి ఉంది. ఉపవాసం చేస్తున్న దేవుని బిడ్డ, నీవు ఉపవాసం భక్తి కలిగిన ఉపవాసం చేస్తున్నావా? భక్తి లేని ఉపవాసం చేస్తే ఎన్ని సంవత్సరాలను ఉపవాసం చేసినా నీ ఉపవాసానికి ఏ ప్రయోజనం లేదు. కానీ నువ్వు భక్తి కలిగిన ఉపవాసం చేయాలి. ఈ యొక్క 40 దినాలు చేసినా, ఎన్ని దినాలు చేసినా నువ్వు భక్తి కలిగిన ఉపవాసం చేయాలి. భక్తి కలిగిన ఉపవాసం అంటే ఏంటంటే, నెహెమ్యా చేసిన ఉపవాసాన్ని బట్టి కూడా మనం నేర్చుకుందాం దేని బిడ్డలారా. రండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామండి. వారు చెరబట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మీరు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉన్నవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా చేసిన ఉపవాస ప్రార్థన ఇక్కడ వ్రాయబడింది దేని బిడ్డలారా. నెహెమ్యా తన ఇల్లు కట్టుకోవడానికి ఉపవాసం లేడు, తన అవసరాలు తీర్చుకోవడానికి ఉపవాసం లేడు, తన ఇంట్లో ఏదో అప్పులు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బలహీనతలు ఉన్న ఉపవాసం లేడు. ఆయన ఉపవాసం ఉన్నది దేనికోసమంటే, యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడి ఉన్నాయి, గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. ఎంత భారము కలిగి ఉపవాసం ఉన్నాడండి. దేనికోసమైన ఉపవాసం ఉన్నాడండి? తన కుటుంబం కోసం కాదు, తన జీవితం కోసం కాదు, యెరూషలేము మహాపట్టణం కోసము, దేవుని మందిరం కోసము, దేవుని పట్టణం కోసము ఈయన ఉపవాసం ఉన్నాడు. దేని బిడ్డలారా, మన జీవితాల్లో మనం దేనికోసం ఉపవాసం ఉంటున్నావు? నీ మందిరము ఎలా ఉందో చూసి ప్రార్థన చేస్తున్నావా? నీ మందిరము చుట్టూ ప్రాకారం ఎలాగుందో చూసి ప్రార్థన చేస్తున్నావా? యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురని వాక్యం చెప్పింది కాబట్టి యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నావా? ఇతను ఉపవాసం ఉన్నాడటండి. ఎందుకో తెలుసా? ప్రాకారము కొరకు. ఈ రోజున నీవు కూడా నిజమైన భక్తి చేస్తున్నా, నిజమైన భక్తి కలిగిన ఉపవాసం చేస్తున్నట్లయితే నీవు కూడా నీ ప్రాకారము కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి. నీ చుట్టూ కూడా తండ్రి అయిన దేవుడు ఒక అగ్ని కంచె వంటి ప్రాకారం వేశాడు. ఆ ప్రాకారం ఉందా లేదా? ఆ ప్రాకారం నీ చుట్టూ ఉన్నట్లయితే అపవాది నీ దగ్గరికి రాలేడు. యోబు దగ్గరికి వెళ్ళడానికి దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతున్నాడు. అయ్యా, నువ్వు వేసిన కంచె తీస్తే నేను వెళ్తాను లోనికి. కానీ ఈ రోజున నీ చుట్టూ ఆ ప్రాకారం ఉందా? నీ పిల్లల చుట్టూ అగ్ని కంచె ఉందా? నీ కుటుంబం చుట్టూ ఆ ప్రాకారం ఉందా? ఆ ప్రాకారం లేకపోతే అపవాది నిన్ను భయంకరంగా హింసించబోతా ఉన్నాడు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాకారాన్ని తొలగించడానికి అపవాది నీ కుటుంబంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అనుకుంటున్నావు, నేను భక్తి చేస్తున్నాను, మా యజమానులు భక్తి చేస్తున్నారు, సరిపోతుంది, పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నావేమో. కానీ ఒక్క పిల్లవాడు ప్రాకారం దాటి వెళ్ళిపోయినా, ఒక్క పిల్లవాని వలన ప్రాకారం మరి తెగిపోయినా, ఆ చొరవ తీసుకుని ఆ మార్గం గుండా నీ జీవితంలో, నీ కుటుంబంలోనికి ఆ అపవాది ప్రవేశిస్తూ ఉన్నాడు. కనుక ఏ ఒక్కరి ద్వారా కూడా నీవు అవకాశం ఇవ్వకూడదు అపవాదికి. నీవు నీ కుటుంబం అంతా కూడా ప్రభువు బిడ్డలుగా ఉండాలి. ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉంటే అదే భక్తి కలిగిన ఉపవాసం. నీ ప్రాకారం చక్కగా ఉందో లేదో అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ ప్రాకారం కొరకు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది నెహెమ్యా భక్తి కలిగిన ఉపవాసం అని తెలియచేస్తూ ఉన్నాం. కనుక దేని బిడ్డలారా, ఈ లోకంలో అపవాది ఏ విధంగా ప్రవేశిస్తుందండి? ఒక సెల్ ఫోన్ ద్వారా, ఒక టీవీ ద్వారా అనేకమైన కార్యక్రమాలు, అనేకమైనటువంటి సినిమాలు, షికారులు చేయిస్తూ బిడ్డల్ని రకరకాలుగా బాధిస్తూ ఉంది. దేని బిడ్డలారా, ఈ రోజున స్త్రీలైన వారు ఎలా అడిక్ట్ అయిపోయినారంటే ఈ యొక్క సీరియల్కి బాగా అడిక్ట్ అయిపోయినారు. దేని బిడ్డలారా, తన యజమానికి కూడా ఆహారం పెట్టలే స్థితిలో వాళ్ళు కనబడతా ఉన్నారు. అలాంటి స్థితిలో వారు అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఒక తల్లి కూడా చెప్తా ఉంది ఏంటంటే, దేని బిడ్డలారా, అయ్యా
మరి కరోనాలో అన్ని మందిరాల్లో కూడా ప్రార్థనా దీపాలన్నీ ఆరిపోయినాయండి. ప్రార్థనా దీపాలు అన్నీ ఆరిపోయినాయండి. కానీ మా దీపం మాత్రం ఆరలేదని చెప్తుందంట. ఏంటమ్మా దీపం అంటే కార్తీక దీపం అని చెప్తుందంట. చూడండి దేని బిడ్డలారా, ఈ విధముగా లోక సంబంధమైన వాటికి ఎడిక్ట్ అయిపోయినారు. ఇంకొక ఆవిడ అంటుందంట, అయ్యా హుద్హుద్ తుఫాన్ వచ్చి రేకులన్నీ ఎగిరిపోయినాయండి, కానీ మా రేకులు ఎగరలేదని చెప్తుందంట. ఆ రేకులు ఏంటంటండి, మొగల రేకులు అంటండి. ఈ విధంగా మరి ఈ యొక్క ప్రజలు ఈ సీరియల్కి ఎడిక్ట్ అయిపోతే నీ ప్రాకారం ఎలా పటిష్టంగా ఉంటుంది? నీవు వాటిని విడిచిపెట్టాలి. వారి లోక సంబంధంగా డబ్బు తీసుకుని వారు నటిస్తూ ఏడుస్తున్నారు, కానీ నీవు డబ్బులు కట్టి అన్నీ కట్టి ఏడుస్తున్నావు. అలా చేయటానికి వీల్లేదు. నీ ప్రాకారం పటిష్టంగా ఉండాలంటే నీ ప్రార్థన ప్రాకారం పటిష్టంగా ఉండాలి. నీ విశ్వాసము, నీ భక్తి అందరూ కూడా ఏక మనసుతో కుటుంబం అంతా మోకరించి మీరు ప్రార్థన చేస్తే మీ చుట్టూ ప్రాకారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రాకారంలోనికి అపవాది ఏమాత్రం కూడా ఎక్కి రాలేడు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే నిర్గమకాండ గ్రంథంలో 34వ అధ్యాయము 28, 29 వచనాల్లో మరి మోషే చేసిన ఉపవాసము భక్తి కలిగిన ఉపవాసము. మరి మొదటిగా మరి జకరియా చెప్పినటువంటి భక్తి కలిగిన ఉపవాసాన్ని మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా యాకోబు చెప్పిన భక్తి గురించి చూస్తాం. అలాగే మరి నెహెమ్యా ప్రాకారము కొరకు, గుమ్మముల కొరకు ప్రార్థన చేసిన భక్తి కలిగినటువంటి ఉపవాసాన్ని మనం చూస్తాం. ఇప్పుడు చూసినట్లయితే మోషే యొక్క ఉపవాసము చదువుదామండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 28, 29 వచ్చి, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మోషే 40 రేయింబగళ్ళు దేవునితో సహవాసం చేశారండి. ఆయన మరలా కిందకి దిగి రాలేదు. అక్కడే దేవుని ముఖము చూస్తూ, దేవుని మాటలు వింటూ 40 పగళ్ళు 40 రాత్రులు కూడా దేవునితో సహవాసం కలిగిన వారై ఉన్నారు. కనుక దేని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునితో ఆ విధంగా సహవాసం కలిగి ఉన్నారో ఆ సహవాసం వలన దేవుని యొక్క ముఖములో ఉన్నటువంటి ఆ ప్రకాశం అంతా కూడా మోషే యొక్క ముఖంలోకి వచ్చేస్తుందంటే, అంటే నీ ముఖము ప్రకాశించే విధంగా నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ముఖం వికారంగా పెట్టుకోకూడదు. నేను ఉపవాసం ఉన్నానండి, నేను బాధపడుతున్నానండి, నేను దుఃఖపడుతున్నానని చెప్పి మాట్లాడకూడదు. నువ్వు ఉత్సాహంగా సంతోషంగా నీవు ఉపవాసం అన్న దేవుని మహిమను పొందుతూ, దేవుని శక్తిని పొందుతూ, దేవుని బలమును పొందుతూ నువ్వు ఉపవాసం చేయాలి. మోషే ముఖం ఏం చేసిందంటండి, బ్రైట్ అని అయింది, వెలుగుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉంటుంటే ఇశ్రాయేలు చూడలేకపోయారట. అహరోను వచ్చి మరి అక్కడ ముసుగు వేసేసారంట. ముసుగు వేసుకోండి, మీ ముఖం చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఉపవాసంలో ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే నీ ముఖము ప్రకాశించులాగున నీవు ఉపవాసం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవుని యొక్క సన్నిధిలో మరి చక్కనైనటువంటి ప్రకాశం ఎప్పుడు వస్తుందంటే నువ్వు భక్తి కలిగి ఉపవాసం చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, లోక సంబంధమైన విషయాలన్నీ విడిచిపెట్టినప్పుడు. ఆయన అంటాడు కదా, మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీరు గుద్దులాడుకుంటున్నారు, మీరు వివాదాలు పెట్టుకుంటున్నారు, మీరు ఇవన్నీ చెడ్డ పనులని చేస్తూ లోకములో సహవాసం చేస్తూ నాతో ఉపవాసం చేస్తే మీ ప్రార్థన నేను ఎందుకు వింటాను అంటున్నాడు ఆయన. అవును దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నావా? దేవునితోనే కలిగి ఉండు, దేవునిలోనే నిలిచి ఉండు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. ఉపవాసంలో ఉన్నావంటే బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, అలాగని మీ కుటుంబాన్ని మొత్తం మీరు విడిచిపెట్టారని చెప్పట్లేదు. వారి కుటుంబ పనులన్నీ చక్కబెట్టుకొని మీరు దేవునితో ఎక్కువ సహవాసం చేస్తే మీ ముఖాలు కూడా ప్రకాశిస్తాయి. మన ముఖాలు ప్రకాశించాలంటే లోక సంబంధమైన బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదండి. దేవుని ప్రకాశం మన మీద ఉంటే మన ముఖము ఆటోమేటిక్గా వెలుగుమయంగా ఉంటుంది, సంతోషమయంగా ఉండడం. ప్రకాశించడం అంటే ఆనందంగా ఉండడం, సంతోషంగా. ఎప్పుడు సంతోషం కలిగిద్దండి? మన జీవితాల్లో ఒక ఆశీర్వాదం దొరికినప్పుడు,
మన సమస్యలు తొలగినప్పుడు, మన వ్యాధులు తొలగినప్పుడు, మన బాధలు తొలగినప్పుడు, మన కుటుంబంలో దీవెన కలిగినప్పుడు, మన వ్యాపారం అభివృద్ధి చెందినప్పుడు, మనం ఇహలోక పరలోక సంతోషాన్ని ఎప్పుడు అనుభవిస్తామంటే ఇహలోక పరలోక ఆశీర్వాదాలు పొందినప్పుడు. అవి పొందగలిగే శక్తినిచ్చేదే ఉపవాస ప్రార్థన. మనము చేస్తున్నాము కానీ భక్తి లేని ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. భక్తి కలిగి ఉపవాసం చేయండి. భక్తి కలిగిన ఉపవాసంలో ఏముంటుందంటే అండి, దీనులను దరిద్రులను ఆదుకునేది ఉంటుంది. అలాగే నీ ప్రాకారముల కొరకు చేసే ప్రార్థన ఉంటుంది. అలాగే నీవు చేసే ఉపవాసములో నీ ముఖం ప్రకాశించాలి అనేటువంటి ఒక పట్టుదల కలిగిన ప్రార్థన ఉంటుంది. చార్లెస్ కెమెన్ విల్సన్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా దీనస్థితిలో ఒక 50,000 రూపాయలు అతనికి $50,000 ఇచ్చి అతను ఉద్యోగంలో తీసేశారంట. ఈ 50,000తో నేను ఏం చేయాలనుకుంటే ఆ 50,000 పెట్టి చిన్న హోటల్ పెడతాను, చిన్న హోటల్ స్టార్ట్ చేస్తానని చెప్పి ఆయన చిన్న హోటల్ స్టార్ట్ చేసి, ప్రభువా నీవు దీన్ని ఆశీర్వదించని ప్రార్థన చేశారంటండి. ఆ విధంగా అతను దానికి హాలిడే ఇన్ అని పేరు పెట్టాడు. ఈ హాలిడే ఇన్ అనేది చిన్నగా ప్రారంభించబడింది కానీ భక్తి కలిగిన ప్రార్థన, భక్తి కలిగిన ఉపవాసంతో దేవునిలో ఉన్నాడు కాబట్టి ఇది ప్రపంచం నలుమూలకు వ్యాపించిందంట. ఈ హాలిడే ఇన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అనేక బ్రాంచీలతో ఈ రోజున ప్రపంచంలోనే కోటీశ్వరుడు, ప్రపంచ ధనికుడిగా ఆయన మరి పేరుగాంచాడు దేవుని బిడ్డలారా, చార్లెస్ కెమెన్ విల్లన్. ఈ విధముగా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానంలో మనమందరము చూస్తున్నాం. భక్తి కలిగిన ఉపవాసం చేసిన వారు దీవించబడుతున్నారు దేవుని బిడ్డలారా. చివరిగా ఒక మాటను చదువుకుందాం దేవుని బిడ్డలారా. నీవు ఎప్పుడు ప్రకాశిస్తావు, ఎప్పుడు దీవించబడతావు అని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే ఆదికాండ గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనం, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందును. ఈ మాట యాకోబు తన మామగారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు, నేను నీ దగ్గరికి రాకమునుపు నీకుండింది కొంచెమే, కానీ నేను వచ్చిన తర్వాత అది బహుగా విస్తరించింది. అలాగనే దేవుని బిడ్డలారా, ఈ రోజున దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు నీ ఇల్లు విస్తరిస్తుంది. ఆ దైవజనుని గౌరవించాలి, ఆ దైవజనుని ప్రేమించి ఆ దైవజనుడికి లోబడి ఉండాలి దేవుని బిడ్డలారా. ఒక సంఘంలో ఒక బిడ్డ కూడా అలాగే దైవజనుడికి లోబడి ఉన్నాడు. ఆ సంఘంలో ఒకరి చెప్పులు ఒకరు వేసుకెళ్ళిపోతున్నారు. సమస్య వచ్చింది అక్కడ. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పారంట, అయ్యా నీవు ఒక చెప్పుల దగ్గర ఉండి నువ్వు కాపలా కాయాలి. అక్కడే ఉన్నాడు. అలా 10th చదివాడు, పాస్ అయ్యాడు, ఇంటర్, డిగ్రీ, మరి అదేవిధంగా IAS చదువుకున్నాడు. అతను ఫైనల్గా మంచి కలెక్టర్ అయిపోయాడు. ఈ సమయంలో అతను పాస్టర్ గారికి వచ్చి, అయ్యా నేను చిన్నప్పటి నుంచి లోబడి మందిరంలో పరిచర్య చేశానయ్యా, ఇదిగో ఇప్పుడు నేను ఇంత స్థితిలోకి వచ్చానయ్యా అని చెప్పినప్పుడు, అయ్యా రేపు ఆదివారం రండి, మేము సంఘానికి మిమ్మల్ని పరిచయం చేస్తానని చెప్పారట. అలాగే వస్తానని చెప్పారు. కానీ కలెక్టర్ గారు ఆ ఆదివారము ప్రార్థన ప్రారంభించారు. పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, సాక్ష్యాలు అయిపోయినాయి, మరి ఆ విధంగా వాక్యం కూడా అయిపోయింది, కానుకలు కూడా పట్టేశారు. కానీ కలెక్టర్ గారు రాలేదు. ఏంటి రాలేదని ఒకసారి చూద్దామని గేటు దగ్గరికి వస్తే ఒక విషయాన్ని చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. ఏంటో తెలుసా, ఆ కలెక్టర్ గారు వచ్చి ఆ చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చొని కాపలా కాస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆశ్చర్యపోయాడు. అయ్యో, కలెక్టర్ అయిపోయినా కానీ చిన్నప్పుడు నేను ఏదైతే పని నీకు అప్పగించానో ఇప్పటి వరకు కూడా నువ్వు తగ్గించుకొని ఇంకా ఇదే పని చేస్తున్నావు. నువ్వు చాలా తగ్గింపు కలిగిన బిడ్డవు బాబు అని కౌగిలించుకుని లోపల తీసుకొచ్చి అతని చేత ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వినిపింపచేశారు. అంటే దైవజనుని గౌరవించడం, లోబడి ఉండడం, దీని ద్వారాగా దేవుడు మనల్ని ఉన్నత స్థితికి హెచ్చిస్తూ ఉన్నాడు. మన బిడ్డలను దీవిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలని ప్రభువు దీవిస్తూ ఉన్నాడు. కనుక మనము విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి దేవుని సన్నిధిలో కొనసాగినప్పుడు దేని బిడ్డలారా, మీరు భక్తి కలిగిన ఉపవాసం చేయండి. ప్రభువుకి ఇష్టమైన ఉపవాసం చేయండి. లోక సంబంధమైన క్రియలన్నీ విడిచిపెట్టండి. నెహెమ్యా వలె నీ ప్రాకారాలు కట్టుకోవాలి. మోషే వలె నీ ముఖం ప్రకాశించాలి. యాకోబు చెప్పినట్లుగా దీనులకు, దరిద్రులకు సహకారం అందించాలి. ఇది భక్తి కలిగిన ఉపవాసం. ప్రభువుని అడుగుదామా, దేవా నా జీవితంలో ఈ దుఃఖ దినములు తొలగిపోవాలని నేను ఉపవాసం ఉంటున్నాను కాబట్టి నాకు ఒక భక్తి కలిగిన ఉపవాసం దయచేయండి ప్రభు అని ఆ ప్రభువుని అడుగుదాం. ఆ ప్రభువు నిశ్చయంగా
మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన భక్తి కలిగిన ఉపవాసాన్ని ఆ తండ్రిని దేవుడు మీ అందరికీ దయచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ బిడ్డలైన వారందరూ కూడా ధ్యానించినటువంటి ఈ విషయాలను బట్టి నీ సన్నిధిలో మొరపెడుతున్నా. ఇదిగో నీ బిడ్డలు ఏటేటా ప్రార్థిస్తున్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి బాధలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి ఇబ్బందులు అక్కడే ఉన్నాయి. భక్తి లేని ఉపవాసం వలన ఏ ప్రయోజనము లేదని నీవు చెప్పినట్లుగా నా ప్రభువా, భక్తి కలిగిన ఉపవాసం చేయుటకు మీరే ఒక మంచి తీర్మానం దయచే. నెహెమ్యా వలె ప్రాకారముల కొరకు, యాకోబు చెప్పినట్లుగా అనేకుల దీనులు దరిద్రులు సహకరించే వ్యక్తులుగా, మోషే వలె ముఖము ప్రకాశించేటువంటి వ్యక్తులుగా నీలో కొనసాగేటువంటి గొప్ప కృపను నీ బిడ్డలకు దయచేయమని దీవించమని ప్రార్థిస్తున్నాం. తండ్రికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, అట్టి భక్తి కలిగిన ఉపవాసం చేసినట్లయితే ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతూ ఉన్నాయి. మీ జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయని మీరు ప్రకటిస్తున్న స్తోత్రాలు. నీ బిడ్డల జీవితాల్లో భక్తిగల ఉపవాసం చేసి వారి దుఃఖ దినములు సమాప్తం పొందేటువంటి నీ గొప్ప మేలు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళు కన్నీళ్ళు తుడిచేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, లోకము శోకము నీలో తీసి, లోకము శోకము నీలో తీసి, నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నా తోడుగా. దయగలిగిన దేవా, ఈ బిడ్డల కన్నీళ్లు తుడవండి, దుఃఖములు తీసివేయండి. నిజమైన ఉపవాసం, నిజమైన ఆశీర్వాదం ఇచ్చి మీరే దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు బాగా దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.